హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సంజన జీరోకి డిజర్వా? ఇది మన క్వశ్చన్. ఎందుకు అంత ఇదిగా ఇచ్చాడు బిగ్ బాస్? కానీ టాస్క్లో పరంగా ఆడియన్స్ పరంగా చూసినా కూడా జీరో డిజర్వ్ అయితే నాకు అనిపించట్లా. మీకేమనిపిస్తుంది అనేది మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కడా కూడా ఏది దాచుకుని ఆడటం కానీ అది చేయడం కానీ చేయలా. నాటి థింగ్స్ చేసింది, కంటెంట్ క్రియేట్ చేసింది. అలాగే మధ్యలో కూడా తను నామినేషన్లో ఉన్నప్పుడు తన అటెన్షన్ ఇవ్వాలి, అందరూ కూడా తన వైపు తిరగాలి ఏదో ఒక ఇష్యూలు అని చెప్పి తను సంజన చాలా చాలా కంటెంట్ కూడా జనరేట్ చేసింది. సో మరి అలాంటప్పుడు జీరోకి డిజర్వా? ఇక్కడ సంజనకి అన్యాయం చేశారా? ఎవరు? తన తోటి హౌస్మేట్సే అన్యాయం చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనం రివ్యూలో పాయింట్ బై పాయింట్ చెప్పుకుందాం. ఏంటంటే బిగ్ బాస్లో ఎవరు టాప్ 3 ఎవరు టాప్ 5 అనేది అక్కడ గార్డెన్లో కూర్చొని డిస్కషన్ చేశారు. ఇది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఆల్మోస్ట్ మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు మేబీ వీళ్ళు విన్నర్ అవ్వచ్చు, రన్నర్ అప్ అవ్వచ్చు, వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ పడవచ్చు, లేదా ఇమ్మాన్యుయల్ తనూజ మధ్యలో పడవచ్చు, ఇమ్మాన్యుయల్ పవన్ మధ్యలో పడవచ్చు అని తనూజ. ఇట్లా ఈ డిస్కషన్స్ అన్నీ కూడా నడిచినాయి. టాప్ 5లో ఎవరు ఉంటారంటే వాళ్ళిద్దరు అవుట్ అని భరణిని సుమన్ని అనుకున్నారు. బట్ ఇప్పుడు భరణిని కాపాడుకోవాలి అనుకుంటే సంజనాను పంపించేస్తారా? సంజన సుమన్ అవుట్ అవుతారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. సరే, ఓటింగ్ స్టార్ట్ అయింది. వాట్ ఎవర్ ఆ ఓటింగ్ అనేది మనం చెప్పుకుందాం. రేపు నేను కొంత కలెక్ట్ చేశాను ఈ రోజుది. రేపు కొద్దిగా వస్తుంది. అదేంటి అనేది ఎల్లుండి దాంట్లో మనం చెప్పుకుందాం, ఎల్లుండి వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఇక్కడికి వచ్చేద్దాం, పాయింట్లోకి వచ్చేద్దాం. బాల్ పట్టుకోవడం ముఖ్యమా? ఇక్కడ బాల్ పట్టుకుంటే బిస్కెట్, బాల్ పట్టుకోకూడదు. బాల్ పట్టుకోకుండా మనకి ఏ నెంబర్ ఇస్తారు అనేది పక్కన ఎవరున్నారో నన్ను సపోర్ట్ చేయండి, నాకు ఈ నెంబర్ ఇవ్వు, నువ్వు బాల్ పట్టుకుంటే నాకు ఈ నెంబర్ ఇవ్వు, ఇలా డీల్ చేసుకోవచ్చు. అదే డీలు 2 సార్లు బాల్ పట్టుకున్నాక జరిగింది. అంతకుముందు కొంచెం అర్థం కాల. ఇక్కడ ఇంకొక మిస్టేక్ కూడా చేశారు. ఏంటంటే స్టార్టింగే బిగ్ నెంబర్ ఇచ్చారు. ఈ స్టార్టింగే బిగ్ నెంబర్ ఇవ్వడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ 1 by 1 అందరూ చూశారు, అనాలిసిస్ చేసుకున్నాం. సో డిమోన్ తీసుకున్నాడు, సుమన్కి 1 lakh అని ఇచ్చాడు. దీన్ని బలపరిచారు, ఇద్దరు హౌస్మేట్స్ బలపరిస్తే చాలట. సో ఇద్దరు హౌస్మేట్స్లో బలపరిచారు. భరణి ఓకే అంది, సంజన ఓకే అంది. నోట్ దిస్ పాయింట్, సంజన సుమన్కి 1 lakh ఓకే అని ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ భరణి బాల్ తీసుకుని తనూజకి 2 lakhs ఇచ్చాడు. దీన్ని కూడా ఇద్దరు బలపరిచారు. అఫ్ కోర్స్ ఇమాన్యుయల్, సంజన కూడా బలపరిచింది. నోట్ దిస్ పాయింట్ 1 second, సంజన బలపరిచింది, ఎక్కడ కూడా అపోజ్ చేయలా. సుమన్ విషయంలో తనూజ విషయంలో చేయలా. కానీ తన విషయంకి వచ్చేసరికి వీళ్ళిద్దరు అపోజ్ చేశారు బికాజ్ ఆఫ్ భరణికి ఇవ్వాలని. భరణి లాస్ట్ వరకు ఉండటం అనేది సంజనకి మైనస్, పెద్ద దెబ్బ కొట్టింది. తర్వాత సంజన చేతిలో బౌన్స్ అయింది బాల్, బట్ పవన్ చేతిలోకి వెళ్ళింది. బట్ ఇక్కడ పవన్ ఇమ్ముకి 2,50,000 ఇచ్చేసాడు. 2,50,000ని తనూజ బలపరిచింది, సంజన అఫ్ కోర్స్ బలపరుస్తుంది. అలాగే ఆల్మోస్ట్ అందరూ ఓటేశారు. సుమన్ నెక్స్ట్ బాల్ తీసుకుని, సుమన్కి బాల్ వచ్చినప్పుడు యాక్చువల్గా భరణికి ఇచ్చేసి ఉంటే అయిపోను. ఇక్కడ సుమన్ ఆడాడు గేమ్. జీరో ఎవరికి వెళ్ళిద్ది? మరి జీరో అయితే డిమాండ్ డిజర్వ్ కాదు, జీరో అయితే సంజనకి వెళ్ళాలి. వెళ్తుందా? వెళ్దా? ఈ క్వశ్చన్ మార్కుల్లోని డిమాండ్కి ఇచ్చాడు. ఏం గేమ్ ఆడాడబ్బా అనిపించింది నాకు. అక్కడ భరణి వెయిట్ చేస్తా ఉన్నాడు. సరే 1,50,000 అనుకోండి. ఇక్కడ బలపరిచేసింది సంజన బలపరిచింది, ఇమాన్యుయల్ బలపరిచాడు, తనూజ బలపరిచింది, భరణి ఒక్కడే అపోజ్ చేశాడు. సో ఇక్కడ సుమన్ ఒక గేమ్ చేంజర్ అయ్యాడు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడే చాలా పాయింట్స్ చెప్తా. ఇదే సుమన్ 1,50,000 డిజర్వ్డ్ అని డిమాండ్ అన్నాడు కదా, మరి హెల్త్ బాగాలేదు రెస్ట్ తీసుకో అని చెప్పి నామినేట్ చేశాడు లాస్ట్ వీక్. మరి అంటే నీ నామినేషన్లో క్లారిటీ లేదు, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ వరకు వచ్చావో కూడా తెలీదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే భరణి అనుకుంటూ నీకు కష్టపడి సపోర్ట్ చేస్తే అన్ని టాస్కుల్లోని భరణికి హ్యాండ్ ఇచ్చావా? సో 1,50,000 ఇస్తే నీకు అక్కడ తనూజ బలపరిచేది కదా.
ఆడు ఇమాన్యుయల్ ఓకే అనేసేవాడు, లేదా సంజన ఓకే అనేసి ఇది ఫిక్స్ అయిపోయేది. అప్పుడు లాస్ట్లో డిమాండ్ సంజన ఉండేవాళ్ళు చూసుకునేవాళ్ళు కదా. సో ఏ కోచ్ అయినా మనోడు గేమ్లో లేడు, అసలు హోస్ట్లో లేడు, గేమ్లో లేడు. ఇక డిమాండ్కి మధ్యలో వచ్చి నాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు, రీతు నువ్వు ఉండుంటే బాగుండేది అని ఒక డైలాగ్ అన్నాడు. దీన్ని మనం అనలైజ్ చేద్దాం. డిమాండ్ పవన్ ఎప్పుడైనా ఎవరికైనా సపోర్ట్ చేసి గేమ్ ఆడాడు అసలు? ఏ టాస్క్లో అయినా అసలు వాళ్ళ వైపు ఉన్నాడా? ఇప్పుడు కళ్ళు తెరిచాడు, రీతి వెళ్ళిపోయేసరికి కళ్ళు తెరిచాడు. అప్పుడు బిగ్ బాస్ హౌస్ కనపడినట్టుంది. అబ్బా వీళ్ళు ఉన్నారు, తనుజ ఉంది, సంజన ఉంది, లేదంటే సుమన్ ఉన్నాడు, భరణి ఉన్నాడు అని కళ్ళు తెరిచి ఉంటాడు. లేకపోతే ఆ డైలాగ్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా నువ్వు సపోర్ట్ చేస్తే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళే లేరంట. మరి అతను ఏం గేమ్ ఆడుతున్నాడో ఏంటో మనోడికి తెలియాలి. ఎప్పుడైనా నువ్వు ఉండుంటే రీతు చుట్టూ తిరగకుండా ఖచ్చితంగా గేమ్లో ఉండేవాడు. వాట్ ఎవర్ వాళ్ళు ఏంటంటే టాప్ 5 డిసైడ్ అయిపోయారు, టాప్ 5కి వెళ్ళిపోతున్నాం, మనం కప్పు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, సూట్ కేసు ఏదైనా వచ్చిందా కొట్టుకుని వెళ్ళిపోదాం అనే రేంజ్లోనే ఉన్నారు. సరే తనూజకి సంజన సపోర్ట్ చేసింది, సుమన్కి సపోర్ట్ చేసింది. బట్ రాంగ్ గేమ్ ఎక్కడ ఆడింది అసలు సంజన చెప్పండి? బట్ సంజనకి మాత్రం వీళ్ళిద్దరూ ఓటేలా, అస్సలు బలపరచలా. సో అక్కడే సంజనకి కొంచెం ఇదైపోయింది. నీకు ఇమ్ము పట్టుకున్నా కూడా బాల్ 1,50,000 ఇచ్చినా కూడా అందరూ ఆల్మోస్ట్ 4 కూడా అపోజ్ చేశారు. ఇక్కడ చాలా బ్యాడ్ లక్, అది మనం ఏం చేయలేము అన్నట్టు అయిపోద్ది అంటారే, అలాగా ఇది అయిపోయింది. మేబీ ఏమన్నా లాస్ట్ వరకు ఇమాన్యుయల్ ఉండి బాల్ పట్టుకోకుండా ఉంటే లాస్ట్ వరకు ఏమన్నా జరిగేదేమో. ఇంకా సంజన బాల్ పట్టుకుంది, భరణికి ఇచ్చింది. సో భరణికి ఎవరు కూడా ఒప్పుకోలేదు, ఒక్క ఇమాన్యుయల్ ఒక్కడే ఒప్పుకున్నాడు. సో సంజన లాస్ట్ వరకు ఉంచారు, 0 వచ్చింది, జైల్లో పెట్టాడు బిగ్ బాస్ నిర్దాక్షిణ్యంగా. దీని పర్యవసానాలు వేరే రకంగా ఉంటాయంటాడు. ఇక్కడ ప్రైజ్ మనీలో కోత పెట్టేసి ఏం చేద్దామని లాస్ట్ టైం కూడా ప్రైజ్ మనీలో కొంత తగ్గిస్తున్నాను, మీరు ఛాలెంజెస్ ఆడి గెలుచుకుని ప్రైజ్ మనీని కొట్టుకోండి అని పెట్టారు లాస్ట్లోని. దానికి కూడా పెద్ద గొడవలైనవి. మామూలు టాస్క్లు మామూలు ఛాలెంజెస్ పెట్టలా, ప్రైజ్ మనీని పెంచుకుంటూనే పోయారు. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్లో ఒక మాట అన్నారు వీళ్ళు గార్డెన్లో కూర్చుని, దగా మోసం అని సుమన్ని. అది బాగా సెట్ అయింది. ఇమాన్యుయల్ అసలు మామూలు పంచులేడు, అసలు సూపర్ అంటే సూపర్ పంచులేసేస్తాడు. అసలు డిమాండ్కి సుమన్ వై ఎందుకు ఇచ్చాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు. ఇక లాస్ట్లో 50K అనేది దక్కించుకున్నాడు, అది వేరే విషయం. ఇంకొకటి ఏంటంటే ఇంకో వీడియో కూడా చేశాను, స్పెషల్ అంటే స్పెషల్ అనాలిసిస్ ఉంటుంది. అది ఏంటంటే భరణి బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఎవరు బిగ్ బాస్ సపోర్టర్స్ అంటే ఈసారి అంతా కూడా లాబింగ్ మీద నడిచిందా, లేదంటే ఒక ఇదిలో నడిచిందా, సపోర్టింగ్తో నడిచిందా, అంటే ఒకళ్ళంటే ఒక పక్షపాత బుద్ధితో చూసారా అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏ కామెంట్ అయినా చేయండి ఈ సీజన్ మీద. ఆ కామెంట్ మీద కూడా మాట్లాడతాను నేను. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.